ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దానం, కడియం, తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేయగా తదుపరి విచారణ వారం రోజులకు హైకోర్టు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దానం, కడియం, తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేయగా తదుపరి విచారణ వారం రోజులకు హైకోర్టు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దానం, కడియం, తెల్లం వెంకట్రావుపై బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేయగా తదుపరి విచారణ వారం రోజులకు హైకోర్టు వాయిదా వేసింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి ఎవరైతే ఇటీవల కాంగ్రెస్ లో చేరారో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు వారిపై గతంలో స్పీకర్ ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ 100 రోజుల గడువు పూర్తి చేసినప్పటికీ స్పందించడం లేదు, రెస్పాండ్ కావట్లేదని కోర్టుకు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు వీరికి సంబంధించి కోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ముగ్గురుపై అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి విచారించిన ధర్మాసనం కేసును వారం రోజుల పాటు వాయిదా వేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ లో చేరిన 7 సంబంధించి మరో 3 సంబంధించినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటీవల చేరినటువంటి మరో సంబంధించి స్పీకర్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే 100 రోజులు పూర్తయిన తర్వాత మళ్ళీ వీళ్ళపై కోర్టుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అదే కోర్టుకు దీనికి సంబంధించి ఏదైతే గత సుప్రీంకోర్టు తీర్పు ఉందో స్పీకర్ ఖచ్చితంగా 100 రోజుల్లోపు పార్టీ మారిన ఒక బీఫామ్ మీద పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే అదే పార్టీలో కొనసాగారు, లేదా వేరే పార్టీ మారితే కనుక ఆ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది సుప్రీంకోర్టు తీర్పు ఏదైతుందో దాని ప్రకారం ఉండాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆ తీర్పు ప్రకారం నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ని ఆశ్రయించింది. స్పీకర్ దాన్ని పరిశీలిస్తున్నా అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పీకర్ దాటవేసే ధోరణి అవలంబిస్తారని చెప్పి
హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఒకవేళ హైకోర్టులో అంత న్యాయం జరగకుంటే సుప్రీంకోర్టు దాకా వెళ్తామని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రస్తుతానికి ఎవరైతే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో దానం నాగేందర్, కడియం, అదేవిధంగా తెల్ల వెంకట్రావు, ఈ ముగ్గురికి సంబంధించినటువంటి ఈ విచారణ మాత్రం వారానికి వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.